ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదని హరిహర కృష్ణ తన క్లోజ్ ఫ్రెండ్ నవీన్ను కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కానీ ఇది మద్యం మత్తులోనో లేదా క్షణికావేశంలోనో చేసిన మర్డర్ కాదని పోలీసులు తేల్చారు. హరిహర కృష్ణ అని ఇంత మంచి పేరు పెట్టుకున్న నీచుడు నమ్మించి గొంతు కోశాడు. అది కూడా చాలా పక్కాగా. పోలీసుల విచారణలో తేలిన సంచలన విషయాలు ఇప్పుడు యావత్ ప్రజానీకానికి వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఎంత పక్కాగా హరిహర కృష్ణ చంపాడో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. అంతేకాదు, హత్య చేసినా కూడా ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ని కూడా తప్పుదోవ పట్టించి అమాయకుడిలా డ్రామాలాడాడు. అతని ప్రియురాలు నిహారికను సైతం విచారించాలంటే పోలీసులే భయపడుతున్నారు. అనవసరమైన వివాదంలో నన్ను ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందట. దీంతో ఈ కేసు రోజుకో టర్న్ తీసుకుంటోంది. నిందితుడు హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్ను చంపడానికి కారణం అతని ప్రియురాలు నిహారిక. హరిహర కృష్ణ, నవీన్ ఇద్దరూ ఐడియల్ కాలేజీలో ఇంటర్ చదివారు. అప్పుడే నవీన్కు నిహారిక పరిచయమైంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. నవీన్, హరిహర కృష్ణ ఫ్రెండ్స్ కావడంతో తన లవర్ అయిన నిహారికను హరికి పరిచయం చేశాడు నవీన్. ఆమె కూడా హరితో మాట్లాడేది. నవీన్, నిహారిక డీప్గా లవ్ చేసుకున్నారు. అయితే ఇంజనీరింగ్ కోసం నల్గొండకు వెళ్లిపోయాడు నవీన్. తన చదువులో తాను మునిగిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ నిహారికను పట్టించుకోలేదు. ఆమెను వదిలేశాడు. ఈ విషయం తెలిసిన హరి ఆమెకు మెసేజ్లు పెట్టి దగ్గరయ్యాడు. నిహారిక కూడా హరిని ఇష్టపడింది. ఇద్దరూ దగ్గరయ్యారని నవీన్కు తెలియగానే తన మాజీ ప్రియురాలకు టచ్లోకి వెళ్లాడు. మెసేజ్లు పంపుతూ కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో హరికి కోపం వచ్చింది. మళ్లీ నవీన్ తన గర్ల్ ఫ్రెండ్కు దగ్గరైతే తనకు దక్కదు, నవీన్తోనే వెళ్తుందని హరి కంగారు పడ్డాడు. ఆ తర్వాత తనకే నిహారిక సొంతం కావాలనుకుని ఏకంగా నవీన్ను చంపేందుకు 3 నెలల నుంచి ప్లాన్ చేశాడు. అలా చివరకు ఫిబ్రవరి 17న తన ప్లాన్ను అమలు చేసేందుకు హరికి వీలు చిక్కింది. ఇక ఎక్కడ హరిని చంపాలనే దానిపై కూడా ప్లాన్ చేశాడు నిందితుడు. నవీన్ను చంపేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్ మెట్ బెటర్ అనుకున్నాడు. ఎందుకంటే హరి ఇక్కడే 4వ తరగతి నుంచి 6 వరకు చదువుకున్నాడు. ఇతని తండ్రి ప్రభాకర్ అబ్దుల్లాపూర్ మెట్లోనే ఆర్ఎంపీగా పనిచేశాడు. 6వ తరగతి తర్వాత స్కూల్ మారాడు. అయితే ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంటుందని హరికి తెలుసు. పైగా ప్రతి దారిలో కూడా చాలాసార్లు సన్నిహితులతో ప్రయాణించాడు. అందుకోసం హత్య చేసేందుకు జనసంచారం లేని ఏరియా అయిన అబ్దుల్లాపూర్ మెట్ లొకేషన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఫిబ్రవరి 17, 2023న గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని నవీన్కు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని చెప్పాడు. పగటిపూటే నవీన్ వచ్చినా పార్టీకి తీసుకెళ్లకుండా చీకటి పడే వరకు ఎల్బీ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో తిప్పి టైంపాస్ చేశాడు. కానీ నవీన్ మాత్రం మళ్లీ తన హాస్టల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి భోజనం తీసిపెట్టమని చెప్పాడు. సాయంత్రం కావడంతో నేను వెళ్తాను, బస్లో వెళ్తాను, బస్టాప్లో దించమని కోరగా హరి వద్దన్నాడు. నేను నిన్ను నల్గొండలో దింపి వస్తానని చెప్పాడు. దీంతో సరేనన్నాడు నవీన్. ఇది కూడా ప్లాన్లో భాగమే. సరిగ్గా సిటీ దాటిన తర్వాత మద్యం కొన్నాడు హరి. తాను ఎంచుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి తాగుదామన్నాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. వెంటనే చీకట్లో అప్పటికే తాను బైక్లో దాచిపెట్టుకున్న కత్తిని తీసుకొని దారుణంగా వెనక నుంచి వచ్చి నవీన్ మెడపై పొడిచాడు. ఆ తర్వాత వెంటనే కసితీరా నవీన్ను చంపాడు హరి. ఉన్మాదిలా మారి పెదాలను, గుండెను చీల్చాడు. మర్మాంగాలను కోశాడు. ఈ పెదాలే కదా నిన్ను ముద్దు పెట్టుకున్నది, ఈ గుండెనే కదా నిన్ను కోరుకుంది అంటూ ఫోటోలు తీసి తన ప్రియురాలు నిహారికకు పంపించాడు. ఆమె వాటిని చూసి ఓకే, గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత నేను నవీన్ను చంపానని చెప్పినా నిహారిక నమ్మలేదు. కాని తర్వాత ఆలస్యంగా 2 రోజుల తర్వాత ఆమెకు విషయం అర్థమైంది. నవీన్ను కసితీరా చంపాడు. కాని బట్టలు మొత్తం రక్తంతో నిండిపోయాయి. దీంతో తన బైక్లో ఉన్న కొత్త బట్టలను వేసుకున్నాడు. కాని వెంటనే బయటికి వెళ్తే అనుమానం వస్తుంది. రాత్రి సమయంలో హైవేపై పోలీసులుంటారని ఘటనా స్థలం దగ్గరే మిగిలిన మద్యం తాగుతూ ఉండిపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు రోడ్డుపై ఉండరని భావించాడు. వచ్చేటప్పుడు రక్తంతో తడిసిన బట్టలను ఒకచోట విసిరేసి సిటీకి చేరుకున్నాడు హరి. ఒక స్నేహితుడి గదికి వెళ్లి స్నానం చేశాడు. అక్కడ్నుంచి డైరెక్ట్గా వరంగల్లోని తండ్రి దగ్గరకు వెళ్లాడు. మరునాడు శివరాత్రి రోజు స్నానం చేసి దేవుడికి పూజలు చేసిన హరి తండ్రితో పాటు జాగారం కూడా ఉన్నాడు. అయితే 19వ తేదీ నుంచి హరికృష్ణకు వరుసగా స్నేహితుల నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి. నవీన్ కనిపించటం లేదు, నీ దగ్గరకొచ్చాడట కదా, వెళ్లేటప్పుడు నాకు చేశాడని నల్గొండ నుంచి నవీన్ ఫ్రెండ్ కాల్ చేస్తే వచ్చాడు. కాని గంజాయి కావాలన్నాడు. ఎవరికో 10,000 ఇచ్చాడట. నేను వెళ్తానని చెప్పాడు.
మధ్యలో డ్రగ్స్ కావాలంటే నేను వద్దన్నాను. అందుకు నన్ను తిట్టి వెళ్లిపోయాడు. నేను అబ్దుల్లాపూర్మేట్ దగ్గర దించానని చెప్పాడు. అయితే నువ్వక్కడ ఎందుకు దించావు? నల్గొండకు బస్సులుండవు కదా. బస్టాండ్లో బస్సెక్కిస్తే సరిపోయేదని నవీన్ ఫ్రెండ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటు నవీన్ ఫ్రెండ్ అతని గర్ల్ ఫ్రెండ్ నిహారికకు కాల్ చేస్తే నాకు తెలియదు, నేను కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని నాటకాలాడింది. అందరూ కాల్ చేస్తున్నా ఆమె పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. మరోవైపు నవీన్ ఫ్రెండ్స్ అతని తండ్రి శంకరయ్యకు కాల్ చేశారు. 2 రోజుల నుంచి నవీన్ కాలేజీకి రావడం లేదు, ఫోన్ కలవడం లేదని చెప్పారు. దీంతో షాక్ అయిన శంకరయ్య అందరినీ కనుక్కొని నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే హరి ఫోన్కు కాల్స్ వస్తుండటంతో తండ్రి ముభావంగా ఉన్న హరిని ఏమైందని అడిగాడు. ఏమీ లేదని, తనకు పని ఉందని చెప్పి హైదరాబాద్ ముషారంబాగ్లోని తన అక్క ఇంటికొచ్చాడు. అయితే 2 రోజులు అక్కడే ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 23న తన ప్రియురాలు నిహారికకు విషయం చెప్పాడు. ఆమెకు కూడా వరుసగా కాల్స్ వస్తూ ఉండడంతో నిజం చెప్పమని అడిగింది. తాను హత్య చేసిన విషయం ఆమెకు చెప్పాడు. దీంతో పోలీసులకు లొంగిపొమ్మని చెప్పింది నిహారిక. అందుకు హరి ఒప్పుకోలేదు. ఆ తర్వాత తన అక్కకు కూడా నవీన్ బంధువుల ఇంటి నుంచి కాల్స్ వస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు. తండ్రికి విషయం చెప్పాడు. తాను నవీన్తో గొడవపడ్డాను, గొడవలో అతను చనిపోయాడని చెప్పాడు హరి. పోలీసులకు లొంగిపోవాలని, తాను హైదరాబాద్ వస్తున్నానని చెప్పి హరి తండ్రి కొడుకుకు సూచించాడు. అన్ని వైపుల ఒత్తిడి పెరగడంతో పాటు నార్కెట్పల్లి పోలీసులు అప్పటికే హరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అబ్దుల్లాపూర్మేట్ పోలీసుల ముందు లొంగిపోయాడు హరి. ఇక తాను లొంగిపోయే ముందు తన ఫోన్లోని డేటా మొత్తం క్లీన్ చేసి వారికి అప్పగించాడు. హరి అన్న ముఖేష్ ఒక కేసులో ఇరుక్కొని జైలు నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి తన చిన్న కొడుకును ప్రేమగా పెంచుకొని చెడు అలవాట్లు రాకుండా ఉండేందుకు సిటీలోనే ఉంచి చదివించాడు. కాని అతడు కూడా దారి తప్పి ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లాడు. అది కూడా తన లవర్ తనకే దక్కాలనే సిల్లీ రీజన్తో. హరి తండ్రి మాత్రం తన ఒక్క కొడుకే ఇంత దారుణంగా హత్య చేస్తాడని అనుకోవడం లేదు. ఆ అమ్మాయి కారణం అయి ఉంటుంది. అతన్ని వాడుకొని నవీన్ను చంపించారు. హరి లవర్ను కూడా విచారించాలని పోలీసులను కోరాడు. ప్రేమ కోసం అమ్మాయే హత్యకు ప్రేరేపించి ఉంటుందనేది ఆయన ఆరోపణ. పోలీసులు కూడా ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్మేట్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే యువతి విచారణకు సహకరించడం లేదని టాక్. తనకు ఈ కేసుకు సంబంధం లేదు, నన్ను ఈ కేసులో ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుందట. దీంతో ఆమెను సఖీ సెంటర్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట పోలీసులు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనుంది. పోలీసుల ప్రెస్ మీట్లో అసలు కథ ఏంటనేది మిస్టరీ వేడనుంది.